అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా ఉన్న తక్కలపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రవీంద్రరావు గారు. నమస్తే నాగేష్ గారు. కవిత డైరెక్ట్గానే ఇద్దరిని కృష్ణార్జునులు కేటీఆర్ హరీష్ రావుల్ని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఫెయిల్ అనేది డైరెక్ట్గానే కామెంట్ చేస్తుంది. నాగేష్ గారు, ఇప్పుడు కవిత గారు మా పార్టీలో లేరు. ఎస్, కానీ పార్టీలో లేరు కానీ మీ కుటుంబ సభ్యురాలు. నాగేష్ గారు, అన్ని బంధాలు తెంచుకొని ఆమె ఉన్నది. ఓకే, ఆమె ఉదస్తమానం మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా గురించి నిరంతరం మాట్లాడుతున్నారంటే ఈ ఎజెండా ఎవరిది? ఎవరి కోసం ఈ ఎజెండా? నగేష్ గారు ఎన్నికలకు 2 రోజుల ముందు వరంగల్కి వెళ్ళి ఇదే మాటలు మాట్లాడారు. అంటే ఎన్నిక ఇంకా 2 రోజులు ఉందనగా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎవరికి సహకరిస్తున్నట్టు? ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరుస్తాయో తెలీదా? ఇది తెలంగాణ ప్రజలు గమనించడం లేదా? అంటే మామూలు రవీంద్రరావు గారు ఏమనుకోదు, తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కానీ ఇక్కడ కవిత మామూలుగా అంటే నగేషో ఇంకో వేరే వ్యక్తి పార్టీ నుంచి బహిష్కరిస్తే మాట్లాడితే వేరు విధంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రక్తబంధం, సొంత చెల్లెలు, మరోపక్క హరీష్ రావుకి మరదలు కూడా. సో వేరే వాళ్ళు మాట్లాడితే మీరు అన్నట్టుగా ఎవరికి లాభం చేకూర్చే విధంగా మాట్లాడింది అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు సంబంధించిన మనిషి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు నీళ్ళేందో పాలేందో తెలుసు. కుటుంబ సభ్యురాలు అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే కూడా వినరండి. ఒక్కసారి 2 సార్లు నిరంతరం అదే ఎజెండాగా పెట్టి మాట్లాడితే ఆమె గౌరవాన్ని ఆమె తులకనైతుంది తప్ప మాకే నష్టం లేదండి. ఈ నష్టం కన్న తండ్రికి, సొంత బ్రదర్కి, కుటుంబ సభ్యులకే నష్టం చేసే ఎజెండా ఆమె పెట్టుకుంటే ఇది తెలంగాణ ప్రజలకి నష్టం అనుకుంటారేమో కానీ నచ్చదు కాక నచ్చదు. సర్వే చేసుకున్నానండి, ఇన్ని రోజులైంది కదా రోడ్ల మీద తిరగబట్టి. ఏమైంది? ఎంతమంది నేతలండి బ్రహ్మరథం పడుతున్నారు, వారు బ్రహ్మరథం పడుతున్నారు, మీరు అంటున్నారు. ఒక్కరైనా మీ వెంట వస్తున్నారా? ఓకే, మీరు కూడా 2014 ఎంపీ అయ్యారు. ఢిల్లీలో చక్రం తిప్పారు. మొత్తం జిల్లా నిజామాబాద్ జిల్లాలో మీ చేతిలో పెడితే ఏమైందంటే మీరే ఎంపీగా గెలవలే కదా. తానే ఎంపీగా గెలవని వ్యక్తి, తానే రాజకీయంగా వైఫల్యం చెందిన వ్యక్తి ఏదో వ్యాఖ్యలు చేస్తే ఏంటండి? ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ క్షేమాన్ని కోరి ఎవరికి అక్కడికి వచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారో అవన్నీ కూడా అందరికీ తెలుసు. ఆమె వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం లేదు. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడింది రవీంద్రరావు గారు. 15 మంది ఇండిపెండెంట్లు తాము అక్కడ విత్డ్రా చేసుకొని మీకు సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి హరీష్ రావు దగ్గరికి వెళ్తే మీరు ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి అని చెప్పి మాట్లాడారు. ఆ విషయాన్ని తనకు చెప్పారని చెప్పి కవిత అంటుంది. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం కదా, జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేటివి రెఫరెండంగా భావించి ఎన్నికల్లో జరిపారని చెప్పి మీకు తెలిసిన విషయమే. సో చాలా సందర్భాల్లో కూడా ప్రతి విమర్శలు నడిచాయి. ఆమె వ్యాఖ్యలు మీకు ఇంపార్టెంట్ ఏమో. ఆమె వ్యాఖ్యల్లో ఇంపార్టెంట్ అని కాదు, ఆమె ఓవరాల్ ప్రెస్ మీట్ లోనే మాట్లాడింది. ఆమె వ్యాఖ్యల వాస్తవికత అనేది మీరు చెప్తారా, నేను చెప్పాలా? చెప్పండి, మీరే చెప్పండి. ఆమె వ్యాఖ్యలలో విశ్వసనీయత లేదు, వాస్తవికత లేదు వ్యాఖ్యలని. ఆమె హరీష్ రావు గారిని లక్ష్యంగా ఎంచుకున్నది, కేటీఆర్ గారిని లక్ష్యంగా ఎంచుకున్నది. ఆమె నిరంతరం ఇవే మాట్లాడతారు, భవిష్యత్తులో ఇంకేమైనా మాట్లాడవచ్చు కాక ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా బలి అయిన తాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బలిపశువు చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఎంత మేరకు కూడా నిలబడవు, ప్రజల్లోకి ఆ విశ్వసనీయతను అనేది కల్పించలేవు. అది ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయ ఉనికికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప మరొకటిగా. కేసీఆర్ గారి పైన అపారమైన విశ్వాసం ప్రజల్లో పెరుగుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో
ఎన్ని శక్తులు వాడారు, మా బలమేంటో మీకు చూపించాం. ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ లో 10 రోజులు గడిపారు, 10 రోజులు ప్రచారం చేశారు. ఎన్ని వందల కోట్లు వెచ్చించారో తెలుసు. ఆఖరికి క్యాండిడేట్ మీద అత్తను కూడా ఉసుకొలిపి ఎన్నికల సమయంలో ఏ రకంగా ప్రయోగించారో చూసాం. ఆఖరికి అన్ని రకాలుగా కుట్రలు భయం చేశారు. డబ్బుల ప్రలోభాలు, సీరెలు, కుక్కర్లు, ఎన్ని ప్రయోగాలు చేసి ఈ ఎన్నిక గెలిచారో తెలియదు అనేది కాదు. లోకాల మీద డేకి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ విజయం వాళ్ళకి ఊరికే రాలే, మా ఓటమి ఊరికే జరగలే. ఒక ఎన్నిక గెలవచ్చు, ఓటమి ఎందొచ్చు కాక, కానీ వాళ్ళ గెలుపులోకి ఎన్ని అంశాలు మరి క్రోడీకరించబడ్డాయి, మా ఓటమికి ఎన్ని అస్త్రాలు ప్రయోగించబడ్డాయి అనేది తెలుసా. ఆఖరికి కవిత గారు కూడా భాగస్వామ్యం అయ్యారు కదా. ఇన్ని రకాలుగా ప్రయోగాలకు గురి అయ్యి ఒక ఎన్నిక ఇన్ని రకాలుగా అగ్ని పరీక్ష గురి అయింది, ఒత్తిడి గురి అయిందంటే అది గెలుపు ఎట్లా అవుద్దండి? అది సాంకేతికంగా గెలుపు కావచ్చు కాక, కానీ నైతిక గెలుపు కాదనేది, ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉందనేది ఖచ్చితంగా తెలుసు. ప్రతిపక్షాలుగా అంటే ఒక చిన్న క్వశ్చన్ రవీంద్రరావు గారు, ప్రతిపక్షాలుగా ప్రజల విశ్వసనీయతని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేదు. హరీష్ రావు ఇంటి దొంగ, మోసం అనేది ఆయనకు పేరు వర్తిస్తుందంటుంది. ఇంట్లో ఉండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు నాటకం ఆడాడు. మరోపక్క కేటీఆర్ కేవలం సోషల్ మీడియాలో ప్రచారం తప్పితే ప్రజలను ఎక్కడ మెప్పించిండు అనేది కవితకు వచ్చారు. ప్రజలకు దూరమై, పార్టీకి దూరమై, కేసీఆర్ గారి కుటుంబకు దూరమై, ఆమె శత్రువుల కుట్రల భాగస్వామ్యమై మాట్లాడుతున్న గొంతుక తప్ప మరొకటి కాదు. ఇట్లాంటి చర్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ క్యాడరు కేసీఆర్ గారు జీర్ణించుకునే విషయం కాదు. ఆమె ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలి. ఒక మహిళగా గౌరవిస్తున్నాం, కేసీఆర్ గారి కూతురుగా కూడా గౌరవిస్తున్నాం. ఈ గౌరవాన్ని మించి ఇంకా ఎక్కువ మాట్లాడితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, క్యాడరు, ప్రజలే సరి అయినటువంటి జవాబు ఆమెకు చెప్తారు. అంటే ఈ ఓటమి తర్వాత బీఆర్ఎస్లో ఉన్న వేలాది మంది కార్యకర్తలు తనను సంప్రదిస్తున్నారు అని ఆమె చెప్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్లో నిరాశ నిస్పృహలు ఉండడం వల్లే తనతో వచ్చే విధంగా ఉన్నారు, కానీ ఇప్పుడు వద్దని చెప్పి ఆపుతున్నా అనేది ఆమె మాట్లాడిన మాటలు. ఆమె ఏదో నిరాశ నిస్పృహలకు గురి అయి ఎగిన గాలిపటంలాగా తిరిగే మనిషి ప్రతి వ్యాఖ్యకు మీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, ఆమె ప్రజాక్షేత్రంలో లేదు. ఆమె కేసీఆర్ అన్ని రకాలుగా దూరమైన ఒక తెగిన గాలిపటం. సమాధానాలు మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యాఖ్యకి రోడ్డు మీద మా మీద మాట్లాడే అనేక మంది వ్యక్తుల జాబితాలో ఆమె చేరిపోయింది. ఆమె మాకేం ప్రత్యేకత కాదు, ప్రత్యేకమైన మనిషి కాదు. మేము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలైతే పూర్తిగా ఆమెను మర్చిపోయారు. ఓకే అండి, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. సో మొత్తానికైతే ఖచ్చితంగా ప్రజలు కవితకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే రియాక్షన్ వస్తుంది. ఇక చాలామంది నేతల్ని అంటే నిరంజన్ రెడ్డిని, ప్రశాంత్ రెడ్డిని, జగదీష్ రెడ్డిని, చాలామంది నేతల్ని కూడా, మల్లారెడ్డిని, చాలామంది వీళ్ళందరూ ఎవరని చెప్పి కవిత క్వశ్చన్ చేసింది. మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డి 2009లో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన దుమ్మెత్తిపోసిన పద్మా దేవేందర్ రెడ్డి 2 లక్షలకు 3 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంది. వీళ్ళందరూ ఏంటి అని చెప్పి కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. అంటే వీళ్ళందరినీ మోసం చేసి వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది హరీష్ రావు పని. హరీష్ రావు ఎవరికి సపోర్ట్ చేసి ఇవన్నీ వ్యవహారాలు నడిపించిండని చెప్పి కవిత డైరెక్ట్గానే బీఆర్ఎస్ నేతలను అటాక్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో ఓడిపోయిన తర్వాత కవిత మాటలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి. తెలంగాణలో ఈ ఇష్యూ అయితే హాట్ టాపిక్గా ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. జనరల్ సెక్రటరీగా ఉన్న రవీందర్ మాత్రం ఖచ్చితంగా కవిత వీటన్నిటికీ శిక్ష అనుభవిస్తుంది, ఖచ్చితంగా కవిత వెంట ఎవరు లేరు, కవిత ఎవరు మాట్లాడితే మాట్లాడిపిస్తుందని చెప్పి కౌంటర్ అయితే ఇస్తున్నారు.